హాయ్ అండి. వంకాయ, ములక్కాయ కాంబినేషన్ అంటేనే అదో రుచి. దానికి తోడు పుల్ల పుల్లని మామిడికాయ కూడా తోడైతే అన్నం మొత్తం ఈ కూరతోనే తినేస్తారు. ఈరోజు ఈ స్పెషల్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక 2 టీ స్పూన్లు పల్లీలు, 1 టీ స్పూన్ కొబ్బరి ముక్కలు వేసి ఇలా దోరగా వేయించుకోండి. ఇవి మాడిపోకుండా వేగితేనే కూరకి మంచి కమ్మదనం వస్తుందండి. వీటిని చల్లారాక మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడించండి. సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేగాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు ఉప్పు నీళ్ళలో వేసి ఉంచిన వంకాయ ముక్కలను తీసి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టండి. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. ములక్కాయలు వేసాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగు మాడిపోయి కూర రుచి మారిపోతుంది. ఇలా 1-2 సార్లు కలుపుకుంటూ మగ్గిస్తే ములక్కాయకి ఆ ఉప్పు, పసుపు బాగా పడతాయండి. ఇలా ములక్కాయలు కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇందులో 1.5 స్పూన్ల దాకా కారం వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. కారం వేసి 1 నిమిషం అలా ఉంచి ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసాక ఇప్పుడు గరిటె వాడకండి. ఇలా గిన్నెను 2 చేతులతో పట్టుకుని మెల్లగా తిప్పండి. ఎందుకంటే ములక్కాయలు ఆల్రెడీ మగ్గిపోయాయి కదా. గరిటె పెట్టి ఎక్కువగా కలిపేస్తే ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా కుదిపి మూత పెడితే కూర పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది. నీళ్లు పోసి ఒక 2 నిమిషాలు ఉడికించాక కూర ఇలా దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు ఇందులో పుల్లని మామిడికాయ ముక్కలను వేసేయండి. మామిడికాయ ముక్కలు వేసాక ఆ వేడివేడి గ్రేవీని ఇలా ముక్కల మీద వేయాలి. అప్పుడు ఆ పులుపు కూరకి భలే పట్టి రుచి వస్తుందండి. ఇలా వేసి మళ్ళీ ఒకసారి 2 చేతులతో గిన్నెను పట్టుకుని కుదిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పల్లీలు, కొబ్బరి పేస్ట్ని ఇప్పుడు కూరలో వేసేసి ఇంకోసారి గిన్నెని ఇలా తిప్పండి. మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. చివరిగా కొత్తిమీర చల్లేసి 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి, పులుసు చక్కగా ఎగిరిపోయింది, నూనె కూడా పైకి తేలింది. ముఖ్యంగా దించే ముందు ములక్కాయ ముక్క ఉడికిందో లేదో ఒకసారి గరిటెతో నొక్కి చూసుకోండి. అంతేనండి, వేడివేడి అన్నంలో ఈ వంకాయ, ములక్కాయ, మామిడికాయ కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.